బీసీల గురించి, వెనుకబడిన తరగతుల గురించి, అట్టడుగున్నటువంటి ప్రజానీకం గురించి నేను ఎప్పుడు పేదవాని గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన సందేశం కింది దానిగా తీసుకుపోయినటువంటి మా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ సుప్రీంకోర్టు పచ్చ జెండా జనగణలో కులాల లెక్కింపు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణకు వ్యతిరేకంగా చూస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేసింది. సంక్షేమ పథకాలు అమలుకు ఇది తప్పనిసరి. బీసీ జనాభా తెలిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడించింది. కులగణ ప్రభుత్వ విధానమైన నిర్ణయం అని, అందులో కోర్టులు జోక్యం ఉండొద్దని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చెప్పడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాడు నిజంగానే జ్యుడిషియరీ ఉన్నది కాబట్టి అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగినా దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమం మా సూర్యకాంత్ గారు తీసుకున్నారు. ఇది 60 కోట్ల జనాభా సంఖ్య. గతంలో బిపి మండల్ గారు ఏం చెప్పారు, యావత్ భారతదేశంలో కులాలు 3200 అన్నారు. మన రాష్ట్రంలో 136 కులాలు ఉన్నాయి. దీనికి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత జనం సంగతి తెలుసుకున్నారు, నిరుద్యోగుల సంగతి తెలుసుకున్నాడు, రైతుల సంగతి తెలుసుకున్నాడు, పేదవాని సంగతి తెలుసుకొని అప్పుడు అన్నాడు, నేను ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఒకలే జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితినా తర్వాత ఆయన జితినా ఆబాదీ ఉన్కా హక్ అన్నాడు. వా, అదే ఇవాళ నిర్ణయం అయింది. రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన చేశారో, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ నానమ్మ ఆ రోజులలో దున్నేవాడికే భూమి, పేదలకు భూ సంస్కరణ అమలు చేసి ఒక్కొక్క దొర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు ఉంటే పేదమంది దగ్గర 1 ఎకరం కూడా లేదని ఆలోచన చేసి ఆ రోజులలో భూములు పంచిపెట్టింది మా అమ్మ. 20 అంశాల కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసింది. అదే కోవలో ఉన్నటువంటి, అదే బ్లడ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే గజెట్ తీశాడో, అమిత్ షా కేంద్రం నుంచి వచ్చినటువంటి గజెట్ లో